రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మా వరి నాటు వేసి 75 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. అయితే నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చెంట్లు. పంటకాలం అయితే 135 నుంచి 140 రోజుల పంటకాలం అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ నేనైతే మా వరిలోనైతే 4వ స్ప్రే చేయడానికి అయితే రావడం జరిగింది. ఈ 4వ స్ప్రే తోటి ఆఖరి స్ప్రే అని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను మా 4వ పిచికారీలో ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేస్తున్నాను దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ మందులే ఎందుకు స్ప్రే చేస్తున్నాను, అలాగే ప్రజెంట్ మా వరి పంట ఏ విధంగా ఉంది, అలాగే నేను ఎంచుకున్న విత్తన రకం కావేరి చెంట్లు అసలు పంట కాలం ఏ విధంగా, అంటే ఈ కావేరి చెంట్లకు ఎలాంటి తెగుళ్ళు వస్తాయి అనే దాని గురించి కూడా నేనైతే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి. మా వరి నాటు వేసి 75 రోజుల సమయం అవుతుంది కాబట్టి ప్రజెంట్ మా ఫీల్డ్ ఏ విధంగా ఉందంటే, మనకు సన్న రకం అయితే ఖచ్చితంగా మనకు నాటు వేసిన 60 రోజుల నుంచోని సుడిదోమ ఉధృతి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే గత 15 రోజుల క్రితం నేనైతే 3వ స్ప్రే చేయడం జరిగింది. దాంట్లోనైతే నేనైతే సుడిదోమ నియంత్రణకు కూడా సంబంధించిన కెమికల్ అయితే కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. అందుకని నేను మరొక 15 రోజుల సమయం తీసుకొని 4వ పిచికారీ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే స్ప్రే చేయడానికి అయితే రావడం జరిగింది. 3వ స్ప్రే ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే తక్కువ ఖర్చులో ఎలాంటి మందులు స్ప్రే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఆ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. అయితే నాకు ఈ స్ప్రేని అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆఖరి స్ప్రే మనకు మంచి నాణ్యమైన దిగుబడి పంట మంచిగా రావడానికి, నెక్స్ట్ వచ్చేసి సుడిదోమం కూడా మనం ఒక నెల రోజుల వరకు కూడా కంట్రోల్ చేయడానికి మంచి మందులు తీసుకురావడం జరిగింది. మొగిపురుగు కూడా నేనైతే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగులు కూడా కంట్రోల్ చేయాలన్నమాట. అయితే నేను ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నానంటే, ముఖ్యంగా సన్న రకం కాబట్టి మెయిన్గా మనకైతే సుడిదోమని అయితే 100% కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సుడిదోమ నియంత్రణకు శక్తివంతమైన మందు అయితే తీసుకురావడం జరిగింది. కొట్టేవారి పెక్స్లాన్ అయితే అంటే సన్న రకం సాగు చేస్తున్న కానించుని కూడా నేనైతే కొట్టేవా సైన్స్ వాళ్ళది పెక్స్లాన్ స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి రీజన్ ఎందుకు అనే దాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. పెక్స్లాన్ అనేది పైరెక్సాల్ట్ అనేటువంటి టెక్నాలజీ తోటి మనకైతే ఈ మందు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. పెక్స్లాన్ అనేది మనకు దాదాపుగా స్ప్రే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మందు కనుక మనం ఒకసారి స్ప్రే చేస్తే ఖచ్చితంగా సుడిదోమని అయితే ఖచ్చితంగా 25 నుంచి 30 రోజుల వరకు కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 94 ml అయితే మనం అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలపాల్సి ఉంటుంది. టైప్లోమెజోపైరామ్ అనేటువంటి కెమికల్ అయితే దీంట్లోనైతే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 10% అయితే ఉంటుంది. అయితే మనకు పెక్స్లాన్ వచ్చేసి దాదాపుగా ఒక ఎకరాకు ఖర్చు చూసుకున్నట్లయితే 1300 రూపాయల నుంచి వెళ్ళి మనకు 1350 రూపాయలు కూడా పడడం జరుగుతుంది. ఒక ఎకరాకి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. అయితే పెక్స్లాన్ అనేది మనకు గోధుమ వెన్ను సుడిదోమని, తెల్ల వెన్ను సుడిదోమని, పచ్చ వెన్ను సుడిదోమని, ఇంకా ఇతరత్ర ఏదైనా సుడిదోమలు ఉన్నా కానీ నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే సుడిదోమ అయితే ఖచ్చితంగా 100% మనం ఎంచుకున్నటువంటి ఏదైనా సన్న రకంలోనైతే ఖచ్చితంగా నియంత్రించాలి. ఎందుకంటే మనం కనుక అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించకుండా మనం నార్మల్గా మనకు అంటే సుడిదోమ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసేటువంటి మందులు కాకుండా సుడిదోమ రాకుండా ముందుకే మనం కంట్రోల్ చేసినట్లయితే పూర్తిగా సుడిదోమని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ మా వరి ఫీల్డ్ ఏ విధంగా ఉంది, ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయనే గురించి వివరణ చూసుకున్నట్లయితే, ప్రజెంట్ మా వరి ఫీల్డ్లోనైతే మొగిపురుగు ఉధృతి లేదు. నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగులు అయితే ఎక్కడో కొన్ని చోట్ల మనకు చిన్న మచ్చలు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుడిదోమ అనేది ఇప్పుడే ఎక్కడో కొన్ని దిక్కుల మనకు కుదురులాగా చూసుకున్నట్లయితే ఒక 2 నుంచి 4 సుడిదోమలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా మనకు గట్లేమడి కనిపిస్తున్నాయి. నేను మధ్యలో కూడా వెళ్ళి ఫీల్డ్లో అయితే చూడడం జరిగింది. మనకైతే సుడిదోమ ఉధృతి అంతగానో అయితే లేదనమాట. కాకపోతే మా ఫీల్డ్ అనేది అంటే కొద్దిగా ఎత్తు పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పిలకలు కూడా అధికంగా రావడం జరిగింది. అంటే గాలి కూడా తక్కువగా తగులుతుంది. ప్రజెంట్ మా ఫీల్డ్లోనైతే నేనైతే నీళ్ళు అయితే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు నీళ్లు ఉంటే మాత్రం ఇంకా సుడిదోమ అయితే ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే నీటిని అయితే పూర్తిగా తీసివేయడం అయితే జరిగిందనమాట. అయితే మనకు మొగిపురుగు అనేది కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగులు అనేది అక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ స్ప్రేలో నేనైతే ఖచ్చితంగా మొగిపురుగు, అగ్గి తెగులుకు, సుడిదోమకి అయితే ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఎందుకంటే లాస్ట్ స్ప్రే కాబట్టి మనం కోత కోసినంత వరకు కూడా తెగులను అయితే కంట్రోల్ చేస్తేనే మనకు దిగుబడి అనేది ప్రభావం అయితే
చూపించదు అనమాట. అందుకని నేనైతే పెక్స్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. పెక్స్లాన్ వచ్చేసి మనకు దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అడ్వాన్స్ టెక్నాలజీ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఈ మందే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఇంకా మనకు సుడిదోమ నియంత్రణకు తక్కువ ఖర్చులో కూడా మనకు అది వేరే వేరే కంపెనీకి సంబంధించిన అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ఇదే అడ్వాన్స్ టెక్నాలజీగా స్ప్రే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పని చేయడం కూడా జరుగుతుంది. దాదాపుగా నేనైతే రైతుల నుంచి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి నేనైతే ఈ మందే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకు సిజెంటా వారి వెస్టోరియా, మనకు నెక్స్ట్ వచ్చేసి వెస్టేరియా ప్రో అనేది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అంటే దీంతో ఈ మందుతో పోల్చుకుంటే ఆ మందు అనేది మనకు తక్కువ ధరలోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పంచే విధానం వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుడిదోమని కంట్రోల్ చేయడం అనేది కూడా వేరే ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి నేనైతే ఈ మందే స్ప్రే చేస్తున్నాను. ఈసారి మార్చి చూద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనం అంటే మళ్ళా సాహసంతో కూడుకున్నది అవుతుందన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ మందే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నేనైతే తీసుకొచ్చినటువంటి డోసేజ్ చూసుకున్నట్లయితే మాకున్నటువంటి 6 ఎకరాల ఫీల్డ్కు 235 ml ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 235 ml ఒకటి, ఈ రెండు. నెక్స్ట్ మళ్ళీ నేనైతే 94 ml ఇది ఒక ఎకరానికి వస్తుంది. మొత్తం 6 ఎకరాలకు అనమాట. 2.5 ఇది ఒకటి 6 ఎకరాలకు తీసుకురావడం జరిగింది. ఇది సుడిదోమ నియంత్రణకు సంబంధించినటువంటి మందు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా మనం ప్రజెంట్ మనం అంటే పొట్ట దశలో ఉంది కాబట్టి అగ్గి తెగులు నియంత్రణ చేయకపోతే మనకు మెడవీర్పు తెగులుగా మారడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పొట్ట దశ వరకు వచ్చిందంటే ఫీల్డ్ ఖచ్చితంగా పొట్టకుళ్ళు కావచ్చు, నెక్స్ట్ కాండంకుళ్ళు కావచ్చు, వేరుకులు రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంకులు బయటకు వచ్చిన తర్వాతకి గింజలపై మచ్చలు కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కాటుక తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం కంకి ఈనే దశలో కనుక వాతావరణం మబ్బులుగా ఉండి ఉష్ణోగ్రతలు తగ్గిపోతే మాత్రం ఖచ్చితంగా 100% మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాతకి కంకులపై మనకు కాటుక తెగులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. గింజ మచ్చ తెగులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి నేను మార్కెట్లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నిని మనకు వడపోసి కాచినట్టుగా చేసి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అన్నీ చూసుకుంటే మాత్రం ఓన్లీ ద బెస్ట్ ఫంగిసైడ్ ఇన్ ది ఎవర్ పాడి క్రాప్లే కావచ్చు, అది ఏ పంట అయినా కావచ్చు, మనకు బేర్ వాళ్ళది నేటివ్ని మించినటువంటి తెగులు మందు మనకు మార్కెట్లోనే లేదు, మళ్ళీ రాదు కూడా. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే నేను 250 grams ఈ 2 ప్యాకెట్స్, నెక్స్ట్ వచ్చేసి 100 ప్యాకెట్ ఒకటైతే తీసుకురావడం జరిగింది. మొత్తం 6 ఎకరాలకు మనకు 600 grams అయితే తీసుకురావడం జరిగింది. నేటివ్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు 100 grams 750 రూపాయలు అయితే పడుతుంది. మోతాదు కూడా 100 grams మనమైతే ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనకు ఇది దీంట్లోనైతే మనకు 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. టెబుకోనజోల్ 50% ప్లస్ ట్రైప్లాక్సిస్ట్రోబిన్ 25% అనేటువంటి 2 రకాల కెమికల్స్ WG రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట బేర్ నేటివ్లో. అయితే మనకు ఈ తెగులు మందు మనం ఈ పొట్ట దశలో ఎందుకు స్ప్రే చేయాలి, దీని యొక్క ఉపయోగం ఏంది అనేది చూసుకున్నట్లయితే 100% మనకు వరి పంట కావచ్చు, ఇతర పంటలు ఏదైనా కావచ్చు, 100% వరి పంటలోనైతే ఖచ్చితంగా మనకు పొట్ట దశలో కనుక మనం ఈ మందును స్ప్రే చేసినట్లయితే పొట్టకుళ్ళు పోతుంది, కాండంకుళ్ళు పోతుంది, వేరుకుళ్ళు పోతుంది. నెక్స్ట్ వచ్చేసి కంకులు ఈనక ముందుకు మనకు అగ్గి తెగులు ఉంటే నియంత్రణ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనం స్ప్రే చేసినట్లయితే మెడవీర్పు తెగులు నియంత్రణ చేస్తుంది. గింజలపై మచ్చలు ఉంటే ఆ మచ్చల తెగులు నియంత్రణ చేస్తుంది. నెక్స్ట్ కంకులు మనకు గోల్డెన్ కలర్లో రావాలంటే కూడా ఈ బేర్వాల్ నేటివ్ స్ప్రే చేయడం ద్వారా మనకైతే యూస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. బేర్వాల్ నేటివ్ ఒక ఆకెండు తెగులు మాత్రమే నియంత్రణ చేయదు, అన్ని రకాల తెగులను అయితే నియంత్రణ అయితే చేస్తుంది అనమాట. ఖచ్చితంగా 100% చేస్తుంది. నేను చూడడం కూడా జరిగింది స్ప్రే చేసి. దీన్ని దాదాపుగా నేను వరి పంట సాగు చేస్తున్న కానించోని దాదాపు 10 సంవత్సరాల నుంచోని బేర్ నేటివ్ అనే స్ప్రే చేయడం జరుగుతుంది. అంతకుముందు నేనైతే అంటే మనం వేరే తెగులు మందులు కూడా వాడినాం. కాకపోతే ఏంటంటే ఈ తెగులు మందు గురించి తెలుసుకున్న తర్వాతకి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. రైతుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను నేను. ఎక్కువ శాతం సన్న రకం అయితే మనకు నేటివ్ కావచ్చు, గెలిలో సెన్సా కావచ్చు, ఆదామా వాళ్ళది మనకు కస్టోడియా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్టిమా కూడా కావచ్చు. ఇవి సన్న రకానికి స్ప్రే చేయడం జరుగుతుంది. ఒకవేళ దొడ్డు రకానికి వచ్చినట్లయితే రైతులు ఎలాంటి మందులు స్ప్రే చేస్తారంటే మనకు పొట్ట దశలో తెగులు మందుగా మెజర్ స్ప్రే చేయడం జరుగుతుంది, సాబ్ స్ప్రే చేయడం జరుగుతుంది, నెక్స్ట్ స్ప్రింట్ స్ప్రే చేయడం జరుగుతుంది. వీటిని మాత్రం స్ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇతరత్ర చిన్నపాటి మందులు మాత్రం స్ప్రే చేస్తారు. ఈ మందులు మాత్రం దయచేసి మీరు పొట్ట దశలో స్ప్రే చేయకండి. వరి నాటు వేసిన తర్వాతకి 40 నుంచి వెళ్ళి నాకు 45 రోజుల వరకు మాత్రమే ఆ మందులు స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పొట్ట దశకు వచ్చేసరికి మనకి ఏంటంటే కొంచెం మంచి తెగులు మందులు స్ప్రే చేసి
చేసినట్లయితే తెగులను కంట్రోల్ చేస్తే మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా 100% పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు మిత్రుడు ఈ అంశాన్ని అయితే గమనించండి. ఎందుకంటే మరీగా మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకు నార్మల్ మందులు స్ప్రే చేసిన పొట్ట దశకు వచ్చే వారికి మనకు మంచి మందులు స్ప్రే చేసినప్పుడే మనకైతే రిజల్ట్స్ అయితే అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి స్ప్రే చేసి చూడండి. అంటే మీరు మారుస్తున్న మందులు, మీరు స్ప్రే చేస్తున్న మందులు కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు మందులు ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి కొన్ని అంటే పూర్తిగా కాకుండా ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి. మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు గింజలపై మచ్చలు రావడం, నెక్స్ట్ మెడగిరుపు తెగులు రావడం, ఇలాంటి తెగులు అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాముపడ తెగులు కూడా మనకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. పాముపడ తెగుల్ని కూడా బేర్ నెటివ్ అయితే 100% కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనకు మెయిన్గా ఏంటంటే ఇది పొట్ట దశలోనే స్ప్రే చేస్తేనే మనకు అధికంగా రిజల్ట్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి ఇది తెగులు వచ్చిన తర్వాతకి తెగులు రాకముందు 2 విధాలుగా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ప్రివెంటివ్ యాక్షన్, నెక్స్ట్ క్యూరేటివ్ యాక్షన్. మన అంటే ఎక్కువ శాతం అయితే రైతు మిత్రులు అయితే తెగులు రాకముందుకే మనకు పొట్ట దశలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఈ నేటివ్ తీసుకురావడం జరిగింది. నేటివ్ అనేది సిస్టమేటిక్ ఫంగిసైడ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు మొక్క యొక్క ఏ భాగంలో పడినా మొక్క అంతటా పై భాగం నుంచి కింది భాగం వరకు వేరే భాగం కూడా మనకు దీని యొక్క కెమికల్స్ అయితే మనకు వెళ్ళి మరి మనకు తెగులను అయితే నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. 100% నేను ఎంచుకున్నటువంటి సన్న రకానికి ఇది 100% న్యాయం చేస్తుంది. అందుకే నేనైతే ఈ మందు అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో చెప్పడానికి అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. 100% మంచి మందు ఏదైనా ఉంటే బేర్ నేటివ్ అనేది. దీని మించిన మందు అయితే ఏది లేదు మార్కెట్లో. నేను దాదాపుగా తెలుసుకొని మరీ స్ప్రే చేసినటువంటి మందు ఇది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి మన చేస్తున్న మందు అనమాట ఇది. అంటే నేను ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం మందులు తీసుకొస్తున్నప్పుడు కూర్చున్నాం అనుకోండి, దాదాపుగా ఎవరో ఒక రైతు మనకు వీటిని నేటివ్ అని తీసుకోబోతున్నాం కానీ వేరే మందులు నార్మల్ బ్రాండ్స్ మాత్రమే తీసుకోబోతున్నారు. ఇది చాలా వరకు మిస్టేక్ చేస్తారని నేను చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను స్ప్రే చేస్తున్నటువంటి స్ప్రే తోటి ఫస్ట్ స్ప్రే కానించి లాస్ట్ స్ప్రే కాదు కూడా ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాను దాని గురించి పూర్తి సమాచారం మన ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్లో ఉంటుంది. యూట్యూబ్ చరిత్రలోనే ఏ ఛానల్లో కూడా లేదు. ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాను అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పంట మొదటి నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఎక్కడ ఏ ఛానల్లో కూడా లేదు. ఓన్లీ మన ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్లోనే రైతు కోసం ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 100% మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% ఛానల్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కాంటెంట్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మనకు మొగిపురుగు అనేది ప్రజెంట్ అయితే మనకు స్టార్ట్ ఇప్పుడు లేదు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంచుకున్న విత్తన రకం కావేరి చింట్లు అనేది మెయిన్గా ఎలాంటి తెగులు వస్తున్నాయని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పాముపడ తెగులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొట్టకుళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మనకు కాండం కుళ్ళు కూడా రావడం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే వీటిని కూడా మనకు రాకుండా చేయాలంటే నీటిని కనుక మనకు మోతాదుగా మనకు అడపదడప పొలాన్ని ఆరబెట్టుకుంటే మాత్రం ఈ తెగులు కూడా రావు. నేను కావేరి చింట్లలో మెయిన్గా గమనించింది. నెక్స్ట్ వచ్చేసి మొగిపురుగు కూడా చాలా వరకు రావడం లేదు. ఎందుకంటే మొగిపురుగు అనేది దాదాపుగా 100% మనకు అంటే మనం స్ప్రే చేసిన తర్వాతకి ఒకవేళ మొగిపురుగు స్ప్రే చేసిన తర్వాతకి మళ్ళీ రిజల్ట్ మనం చాలా ఉదిరి పెరిగిపోతుందని అయితే ఏ సమయంలో కూడా లేదనమాట. నేను గత ఖరీఫ్లో నేను స్ప్రే చేసిన, అంతకు ముందు ఖరీఫ్లో కూడా నేను స్ప్రే చేయడం అంటే సాగు చేయడం జరిగింది. చిట్టిపొట్టి కావచ్చు, నీకు కావేరి చింట్లు కావచ్చు, నేను తేడా చూసింది మరి మన సాగు చేయడం అయితే జరుగుతుంది. నేను మొగిపురుగు నేను ఎంచుకున్నటువంటి మనకు కెమికల్ చూసుకున్నట్లయితే ధనుకవారి కెల్డాన్ మనకు దాదాపుగా మొగిపురుగు నియంత్రణకు అతి తక్కువ ఖర్చులో మార్కెట్లో ఏదన్నా మందు ఉందంటే అది ధనుక కెల్డాన్ అనేది చెప్పవచ్చు అనమాట. అయితే మనకు దీన్ని స్ప్రే చేస్తున్నప్పుడు ఒంటి మీద కొంచెం పడితేమానం మనకు దద్దుర్లు లేవడానికి గోక పెట్టడానికి అయితే చాలా వరకు అవకాశం ఉంటుంది. స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించండి. దీని యొక్క మోతాదు చూసుకున్నట్లయితే మనకు కేజీ 3 ఎకరాలకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. నేను దాదాపుగా మనకు ఫర్టిలైజర్ షాప్లో మనకు కేజీలు లేవు, అందుకని నేనైతే 4 హాఫ్ కేజీలు తీసుకొచ్చిన. మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు కేజీ మనకైతే 1600 వేయడం జరిగింది. మనకు ఒకవేళ హాఫ్ కేజీ చూసుకున్నట్లయితే 830 రూపాయలు వేస్తుండు. మనకు కేజీ రేట్ వేయడం అయితే జరిగిందనమాట. అంటే నేను గత మనకు 2వ స్ప్రేలో నేనైతే ధనుక కెల్డాన్ స్ప్రే చేయడం జరిగింది. ఈ మందు స్ప్రే చేసిన తర్వాతకి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ముగిపురుగు ఉధృతి అనేది మనకు రాలేదు. అంటే ప్రజెంట్ మనకు కెల్డాన్ స్ప్రే చేసిన తర్వాతకి ఖచ్చితంగా 20 నుంచి 30 రోజుల వరకు కూడా ఖచ్చితంగా 100% ముగిపురుగును అయితే నియంత్రణ చేస్తుంది. ఎందుకంటే నేను గత అంటే నాకు తెలిసి మనకు అంటే ఇది వరి నాటు వేసిన 30 రోజుల నుంచి పొట్టదశ వరకు కూడా ఈ మందు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు ఒకవేళ ముగిపురుగు పోతుంది అనుకుంటే మాత్రం ఈ మందు స్ప్రే చేసినా కానీ మనకైతే ముగిపురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనకు మార్కెట్లోనైతే వివిధ రేట్లు దొరుకుతుంది. అంటే మనకు మార్కెట్లో అయితే వివిధ ప్రాంతాలను బట్టి రేట్ అయితే ఉండొచ్చు. నాకైతే కేజీ 1600
రూపాయలు అయితే పడింది అనమాట. నెక్స్ట్ మీకు బిల్లు కూడా చూపిస్తాను. మాకు ఉన్నటువంటి 6 ఎకరాల ఫీల్డ్లో మనకు ఎంత అయింది బిల్లు అనే దాని గురించి కూడా నేనైతే చూపించడం జరుగుతుంది. మాకు దగ్గరలో ఉన్నటువంటి నేను షాప్లో కూడా తీసుకురావడం జరిగింది. అది ఏ షాప్లో తీసుకొచ్చిన అనే దాని గురించి కూడా సమాచారం మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను స్ప్రెడర్ ప్రతిసారి నేనైతే స్ప్రెడర్ అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట. అయితే నేను ఈ మందు స్ప్రే చేస్తుంది ట్రాక్టర్ స్ప్రే ద్వారా చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఏంటంటే మనకు షాప్ అతను కావచ్చు, నేను ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మనకు ట్రాక్టర్ స్ప్రే ద్వారా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్ప్రే గన్ అనేది మనకు చాలా డిస్టెన్స్ పడుతుంది, స్ప్రే అనేది కూడా పవర్ఫుల్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే అతను ఏం చెప్పిండంటే మనకు స్ప్రెడర్ అవసరం లేదు బ్రదర్, మనకు ట్రాక్టర్ స్ప్రే కాబట్టి స్ప్రెడర్ అవసరం లేదని చెప్పిండు. కాకపోతే ఏంటంటే నేను స్ప్రే చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో గత 3 days క్రితం మనకైతే వర్షం అయితే పడిందనమాట. మళ్ళీ వర్షం వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే స్ప్రెడర్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక 250 ml అయితే తీసుకురావడం జరిగింది. మనకు 250 ml కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు అయితే పడిందనమాట. టాటా వాళ్ళది ర్యాల్వేట్. 3వ స్ప్రేలో టాటా ర్యాల్వేటే వాడడం జరిగింది. మనకు నేను తీసుకున్న షాప్లో మనకు ఇదే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇదే తీసుకురావడం అయితే జరిగిందనమాట. కనుక కెల్డాన్ అనేది మనకు మొగి పురుగు నియంత్రణ చేస్తుంది, ఆకు చుట్టు పురుగు నియంత్రణ చేస్తుంది. 100% రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే పొట్ట దశలో మనం వచ్చిన తర్వాతకి ఏ సమయంలో స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ అధికంగా ఉంటుంది అనేది రైతులకైతే ఇప్పటివరకు కూడా తెలియదు అనమాట. అయితే ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే చిరుపట్ట దశలో స్ప్రే చేయాలన్నా, లేకుంటే పొట్ట దశలో స్ప్రే చేయాలన్నా, బిర్రు పొట్ట దశలో స్ప్రే చేయాలన్నా, 1-2 కంకులు బయటకు వచ్చిన తర్వాతకి స్ప్రే చేయాలన్నా, ఇది ఫస్ట్ రైతుకైతే తెలవని విషయం అయితే ఇదనమాట. అయితే మనకు అంటే గత ముందు స్ప్రేకు మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నటువంటి లాస్ట్ స్ప్రేకు మనకి ఏదైనా గ్యాప్ ఎక్కువగా వస్తే మాత్రం చిరుపట్ట దశలో స్ప్రే చేసుకోండి. ఒకవేళ మనం స్ప్రే చేసిన తర్వాతకి మొగి పురుగు పోతున్నా కానీ చిరుపట్ట దశలోనే స్ప్రే చేసుకోండి. ఒకవేళ ఖచ్చితంగా మనకు అంటే మొగి పురుగుని ఒకవేళ మనం కంకులు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ స్ప్రే చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చిరుపట్ట దశలోనే స్ప్రే చేసుకోండి. కాకపోతే నేను ఎంచుకున్నటువంటి విత్తన రకం ఏదైతే ఉందో కావేరి చింట్లు మొగి పురుగు ఉధృతి అనేది దాదాపు చాలా వరకు తక్కువగా ఉంది. అందుకని నేనైతే 1-2 కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మాత్రమే స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే 100% మనకు ఇది పొట్ట దశలో స్ప్రే చేసినా, బిర్రు పొట్ట దశలో స్ప్రే చేసినా, నెక్స్ట్ వచ్చేసి చిరు పొట్ట దశలో స్ప్రే చేసినా మనకు రిజల్ట్స్ అయితే తక్కువే ఉండదు, రిజల్ట్స్ అధికంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఫీల్డ్ ఏ విధంగా ఉంది, మన ఫీల్డ్లో మనకు మొగి పురుగు పోతుంది అనుకుంటే ఖచ్చితంగా చిరుపట్ట దశలోనే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ పిలకలలో మనం చూస్తే అర్థమైపోతుంది మొగి చనిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఫీల్డ్ని గమనించుకొని మీరు స్ప్రే చేయండి. 100% అయితే మనకైతే మొగి పురుగుకి అయితే ఇది శక్తివంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మా ఊరిలోనైతే నేను ఆఖరి స్ప్రేలో చేస్తున్నటువంటి మందుల సమాచారం అయితే ఇదనమాట. మనకు చాలా కాస్ట్లీ మందులు అని చెప్పవచ్చు. మనకు దాదాపు ఏంటంటే అన్ని బ్రాండెడ్ మందులే, మనకు ఏది నార్మల్ మందులు అయితే తీసుకురాలేదు. ఎందుకంటే లాస్ట్ స్ప్రే అనేది మనం గట్టిగా చేస్తేనే మనకు నుంచి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పంట దిగుబడి అనేది కొంచెం అంటే క్వాలిటీగా రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఎంచుకున్నది సన్న రకం కాబట్టి ఈ దశలో కనుక నేటివ్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే కంకుల పైన మచ్చలు రాకుండా ఉండడానికి, నెక్స్ట్ కాటిక తెగులు రాకుండా ఉండడానికి, నెక్స్ట్ గింజ గోల్డెన్ కలర్లో రావడానికి ఈ మందు అయితే 100% ఉపయోగపడుతుంది అనమాట. అందుకే నేనైతే ప్రత్యేకంగా నేను తెలుసుకొని దీన్ని పరిశోధన చేసి ఎలాంటి మందు స్ప్రే చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఏంటంటే మనం ఈ గెలిలో సెన్సా కావచ్చు, ఆదామా వాళ్ళది కస్టోడియా కావచ్చు, నెక్స్ట్ బిఎస్ఎఫ్ వాళ్ళ సెల్టీమా కావచ్చు, నెక్స్ట్ కొట్టివా వాళ్ళది, నెక్స్ట్ గెలిలో సెన్సా కావచ్చు, గెలియో వేగుడ కావచ్చు. అయితే మనకు మెయిన్గా ఈ మందుకు ఆ మందుకు దాదాపు తేడా చూసుకున్నట్లయితే 1 ఎకరాకు డిఫరెన్స్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక 100 రూపాయలు మాత్రమే పడుతుంది. కాకపోతే ఏంటంటే దాదాపుగా మనకు బేర్ నెటివ్ అనేది దాదాపు వరిలోనైతే 6 రకాల తెగుళ్ళని నియంత్రణ చేస్తుంది. మనకు ఓన్లీ మనకు ఎండాకు తెగులు మాత్రం నియంత్రణ చేయలేదు. దాంట్లో ప్లాంటోమైసిన్ సంబంధించినటువంటి కెమికల్ కలుపుకుంటే మనకు సరిపోతుంది, అది కూడా నియంత్రణ చేస్తుంది. అందుకని మనం అయితే ఖచ్చితంగా బేర్ నెటివ్ అనేది లాస్ట్ స్ప్రేలో మనకు సన్న రకమైన దొడ్డు రకమైన స్ప్రే చేసుకోవడం మాత్రం కలిపి స్ప్రే చేసుకోవడం మాత్రం 100% ఎక్కువ రిజల్ట్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక పెక్స్లాన్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. మనకు ఇది కూడా మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా 2 విధాలుగా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి మనకి ఏదైతే ఉందో మనకు కెమికల్ పైరాక్సాల్ట్ టెక్నాలజీ తోటి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకసారి మాత్రమే స్ప్రే చేయాలి. పంటకాలంలో మనకు పెక్స్లాన్ అనేది ఒకసారి మాత్రమే స్ప్రే చేయాల్సి ఉంది. ఒకవేళ సుడిదోమ ఉధృతి స్టార్ట్ అవుతుంది, మనకు పోతుంది
అక్కడక్కడ అనుకున్నా కానీ ఆ సమయంలో స్ప్రే చేసినా కానీ ఇది పనిచేస్తుంది. కొద్దిమంది రైతులని కూడా నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను, మీరు పెక్స్లాన్ ఏ సమయంలో స్ప్రే చేస్తారు, అలాగే పెక్స్లాన్ కాకుండా ఇంకేమైనా స్ప్రే చేస్తారని కూడా అడిగిన నేను. అయితే కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఎట్లున్నా మనకు కావేరి చింట్లు అనేది మనకు సుడిదమని కూడా తట్టుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ దశలో మనకు ఒకవేళ కంకులు అక్కడక్కడ వచ్చిన తర్వాతకి చెస్ సంబంధించినటువంటి కెమికల్ ఏదైతే ఉందో పైమెట్రజన్ సంబంధించినటువంటి కెమికల్ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాతకి మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకుంటే మనకు పిఐ వాళ్ళది డైనోటిఫురాన్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా 2 రకాల కెమికల్స్ ఉంటుంది, అది కొత్తగా మనకు లేటెస్ట్గా వచ్చింది. దానికి సంబంధించినటువంటి కెమికల్స్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకు రిస్క్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఒకేసారి మనం స్ప్రే చేస్తే గన్ షాట్గా మనకు అన్ని తెగుళ్ళు కంట్రోల్ చేయాలి, ఇటు పురుగులను కూడా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ మందులు అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్ ఎంత అయింది, మనకు ఉన్నటువంటి 6 ఎకరాల ఫీల్డ్కు మనకు బిల్ ఎంత అయింది అనేది చూసుకున్నట్లయితే నేను చెప్తాను ఎంత అవుతుంది ఏంది అనేది. అయితే టోటల్గా మనకు చూసుకున్నట్లయితే నేటివ్కి అయితే మనకు దాదాపుగా 100 గ్రామ్స్ 750 రూపాయలు అని చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టాటా రాయల్విట్కు 350 రూపాయలు పడింది. నెక్స్ట్ కెల్డాన్కి వచ్చేసి మనం చెప్పుకున్నట్లుగా కేజీ 1600 రూపాయలు పడింది. లెక్కన మీకు ఎంత కాస్ట్ అయిందనే దాని గురించి నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మందులు తీసుకుంది మాకు నకరేకల్ దగ్గరలో ఉన్నది సాయి కృష్ణ ఫర్టిలైజర్ షాప్లో తీసుకురావడం జరిగింది. దాదాపుగా నేను అంటే మంచి మందులు, బ్రాండెడ్ మందులు, మనం ఒకవేళ సేట్ని మనం ఒక రిక్వెస్ట్ చేసి అడిగితే మాత్రం కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఈ లాస్ట్ స్ప్రేకు నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి నకరేకల్లో తీసుకురావడం జరిగింది. నేను గత ఖరీఫ్లో సాగు చేసినటువంటి లాస్ట్ స్ప్రేకి సంబంధించిన మందులు నేను నల్గొండ శ్రీ వెంకటేశ్వర అగ్రో ఏజెన్సీలో తెచ్చిన, దేవరకొండ రోడ్డుకు ఉంటుంది నల్గొండలో, అందులో తెచ్చిన అనమాట. మనకు దూరం ఉంది కాబట్టి మాకు దగ్గరలో ఉన్నది మాత్రమే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మీరు కూడా ఆఖరి స్ప్రేలో సన్న రకం కావచ్చు, ఇటు దొడ్డు రకం కావచ్చు, ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్న దాని గురించి నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు ఎలాంటి కాంబినేషన్స్ వాడుతారో అన్న దాని గురించి మనకు వేరే రైతులకు కూడా తెలవడం జరుగుతుంది. అందుకని మనకు ఏదైనా వేదిక ఉందంటే మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్న దాని గురించి ఒక 10 మందికి రైతులకు తెలుస్తుంది. వాటిని చూసి మంచిగా ఉంటే కాంబినేషన్ ఇంకా ఒక 10 మంది రైతులకు అయితే ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ మా వరి ఏ విధంగా ఉన్న దాని గురించి కూడా నేనైతే వీడియో చూపిస్తాను. వీడియో మనకు ఇప్పుడే కొన్ని దిక్కులు అయితే ఎక్కడో ఒక కంకులు మనకు బయటకు వస్తున్నాయి, మనకు పట్టదశకు కూడా వస్తుంది. కొన్ని దిక్కులు ఇప్పుడే పట్టకు వస్తుంది. మనం ఎందుకనే ఒక తీరుగా లేదు ఫీల్డ్ అనేది, ఎందుకంటే సన్నరకం కాబట్టి మనకు ఒకే విధంగా ఉండదు అనమాట. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. నాకు తెలిసి అయితే మా ఫీల్డ్లోనైతే ఇదే లాస్ట్ స్ప్రే, మళ్ళీ అయితే నేనైతే స్ప్రే చేయను, వేరే టాపిక్స్ తోటి మళ్ళీ కలుస్తాను. నేనైతే మళ్ళీ మందులు స్ప్రే చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ ఖరీఫ్లో సంబంధించిన మందులు మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్. మన ఒక టాపిక్ తో అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.